అందరికీ జై భీమ్. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. నేను మీ నామాల సురేంద్ర మాదిగ, ఎస్టీవీ ఛానల్ అధినేతను. సో ఈ వీడియోలో నేను నా గురించి మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ఏం చేస్తుంటాను, నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఏ విధంగా ఉన్నాను, అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉంటూనే నా కుటుంబాన్ని చూసుకోవడానికి నేను ఏ విధంగా కష్టపడుతున్నాను అనేది మీతో పంచుకోవాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దని నేను కోరుకుంటున్నాను. అంటే ఏదో ఈ అబ్బాయి వ్యూస్ కోసం, పాపులర్ కోసం ఈ అబ్బాయి వీడియో చేశాడని అనుకుంటారు కదా. అందుకని చెప్పి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను నా గురించి. గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను వచ్చి సంవత్సరం కాలం అవుతుంది. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేను ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను నడిపిస్తున్నా. సో రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్లో ఉన్న 1994 నుంచి 2025 వరకు, అంటే దాదాపుగా 30 ఏళ్ళు దాటి 31 సంవత్సరం అడుగు పెట్టాము. మనం 30 ఏళ్ల పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎన్నో ఉద్యమాలు, బస్సులకు ఇలా ఎన్నో ఉద్యమాలు, అనేక రకాలుగా ఉద్యమాలు చేశారు. చాలా ఆట్లు పోట్లు కూడా పన్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సీనియర్ నాయకులు. సో వారిని కూడా నేను త్వరలో ఇంటర్వ్యూ చేయాలని ఒక గోల్ పెట్టుకున్నాను. అందరి నుంచి సమాచారం సేకరించి నేను సమాజానికి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన వారు ఈ విధంగా కష్టపడ్డారా అనేది తెలియజేయాలి కదా. అందుకు నేను త్వరలో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా సీనియర్ నాయకులతో. అదేవిధంగా నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను కదా. నేను ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిని. మేము మా కుటుంబం పూట గడవాలంటే కష్టం, ఒకరోజంతా కష్టం చేస్తే తప్ప మా కుటుంబం గడవదు. అంటే నేను అనేది ఏంటంటే, మా కుటుంబంలో నేను మా కుటుంబాన్ని చూసుకోవడానికి, నన్ను చూసుకోవడానికి మా తల్లిదండ్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను నా వంతుగా కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి కదా అని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో తిరుగుతూనే, మరోవైపు ఖాళీ టైంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే పని లేని రోజు, ఉద్యమం లేని రోజు కూడా నేను నా శక్తివంతమైనటువంటి నా శక్తిని ఉపయోగించి నేను ఒక గతంలో వర్క్ నేర్చుకున్నా. ఎలక్ట్రీషియన్, హౌసింగ్ వైరింగ్, ప్లంబింగ్ నేర్చుకున్నా. కరెంటు పని, నీళ్ళ పైప్ లైన్, కరెంటు పని నేర్చుకున్నా. ఆ పని నేను చేస్తుంటా ఖాళీ టైంలో. ఎంఆర్పిఎస్ ఉద్యమం లేని ఖాళీ టైంలో నేను ఇలా వర్క్ చేస్తుంటా. వర్క్ చేసుకొని కుటుంబానికి నేను అంతింతో డబ్బు సహాయాన్ని కూడా అందిస్తుంటా. అదేవిధంగా ఎప్పుడన్నా ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి నేను అవసరమని ఎమర్జెన్సీగా కాల్ వచ్చినా నేను ఆ టైంలో పని చేస్తున్నా. నా పనిని పక్కన పెట్టి కానీ నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి ఆ రోజు ఏదో ఆ సమస్యకి నేను వెళ్తురా. సో ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. ఎక్కువ శాతం ప్రజల కోసం. మా మండలం వచ్చేసి కొనిముగుళ్ళ మండలంలో ఎంఆర్పిఎస్లో నాయకులు ఉన్నారు. బాలు మాదిగ అని, వంశీ మాదిగ, ఇలా సాంబా మాదిగ, కొంతమంది మా నాయకులు ఉన్నారు. ఆ నాయకులమ్మడి మేము వెళ్తున్నాం. మేమంతా కలిసి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని తీసుకొచ్చి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసి మేము వారికి అండగా ఉంటున్నాం. ఆ బాధ్యతలకు ఇలా కూడా చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే ఉంటూ నా జీవితాన్ని కూడా నేను చూసుకోవాలి కదా, నా కుటుంబాన్ని. అందుకని చెప్పేసి నేనేంటో మీకు తెలియాలి,
నా 800 మంది సబ్స్క్రైబర్లకు నేను తెలియాలి కదా, నా 800 మంది అభిమానులకు నేను ఎవరో తెలియాలి కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎవరు కూడా తప్పుగా భావించి తప్పుగా ఆలోచన చేసి ఎవరు కూడా అనుకోవద్దని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్, జై పులే, జై బాబు జగజ్జీవన్ రామ్, జై కాంచీరామ్.